ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అంటారు. కరెక్ట్. ప్రతి ఒక్క కాయిన్కి రెండు అంశాలు ఉంటాయి. మనం స్టూడెంట్స్ వైపు నుంచి మాట్లాడితే ఖచ్చితంగా ఎక్కడో అన్యాయం అయితే జరిగిందమ్మా. మీరు కూడా ఒప్పుకుంటారు? 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఒక స్టాండర్డైజేషన్ లేదమ్మా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఇప్పుడు మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెళ్తారు, ఆర్బీఐ లాంటి ఎగ్జామ్స్కి వెళ్తే జిఎస్కి ఇన్ని క్వశ్చన్లు, ఇంగ్లీష్కి ఇన్ని క్వశ్చన్లు, మ్యాథ్స్ ఇన్ని క్వశ్చన్లు అని చెప్పి ఒక ప్రాపర్ స్టాండర్డైజేషన్ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మనం మంచిగా టార్గెటెడ్ ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంది. కానీ యూపీఎస్సీలో అలా స్టాండర్డైజేషన్ లేకపోనందువల్ల, ఒక సోర్స్ స్టాండర్డైజేషన్ లేకపోనందువల్ల అసలు ఎక్కడి నుంచి చదవాలి, ఎంత దాకా చదవాలి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఒకప్పుడు పాలిటీలో నుంచి 16 నుంచి 18 క్వశ్చన్లు ఖచ్చితంగా వచ్చాయి ఒకప్పుడు. కానీ ఈసారి చూస్తే ప్యూర్ కోర్ పాలిటీ చూసుకుంటే 6-7 క్వశ్చన్లే వచ్చాయి. మై గాడ్. అంటే మిగతా ప్రశ్నలు ఎందులో వచ్చినాయి అంటే వేరేలో డిస్ట్రిబ్యూట్ చేసేసాడు. హిస్టరీ లాస్ట్ ఇయర్ 12 క్వశ్చన్లు ఇచ్చాడు, ఈ సంవత్సరం దాదాపు 19-20 క్వశ్చన్లు ఇచ్చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వెయిటేజ్ కరెక్ట్గా ప్రపోర్షనేట్ అవ్వపోయేసరికి పిల్లలు గాబరా పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను కూర్చున్నాను రాయడానికి, నాకు పాలిటీ అంటే ధైర్యం ఉంది. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ పేపర్ తిప్పి నేను చూస్తున్నాను, అసలు పాలిటీ క్వశ్చన్ దొరకట్లా, నా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ 2 అవర్స్లో మైండ్ ఫస్ట్ బ్లాక్ అవుతుంది. అసలు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఏ క్వశ్చన్ మనకి రాయగలుగుతామని చూడడానికే కొంత టైం పోతుంది కదా సార్. అండ్ రెండో విషయం ఏంటంటే అమ్మా, ఇట్ ఈస్ రేస్ అగేన్స్ట్ టైం. మేడం 46-47 పేజీలు క్వశ్చన్ బుక్లెట్ ఉంది. 47 పేజీలు, మనం ఒకవైపు హిందీ ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. ఆ 47 పేజీలు చదవడానికి గంట అయిపోయింది కదా. అంటే మ్యామ్ అది చదవాలి, ఆ డిమాండ్ ఏంటి పరిశీలించాలి, ఆ తర్వాత ఆన్సర్ పెట్టాలి. మీరు 47 పేజీలు క్వశ్చన్ పేపరే తయారు చేస్తే ఇంక పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి. అండ్ అందులో చాలామంది పిల్లలు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, హిందీ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకి అన్యాయం అయిపోదాం. అంటే మ్యామ్ యూపీఎస్సీలో యువత సాధారణంగా 4 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళు యూత్ని ఇన్వెస్ట్ చేసేస్తారు. అవును, మెయిన్ ఏజ్ ఉందో 19-20 నుంచి 25 వరకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అని కూర్చుంటారు. టు బి ఫ్రాంక్ సార్, ఇప్పుడు 25 కూడా కాదు, 28-29 వరకు కూడా వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ చాలామంది 30 తర్వాత వస్తారు నా దగ్గర చదువుకోవడానికి. పెళ్ళి అయిపోయింది, 8-10 సంవత్సరాలు అయిపోయింది, 2-3 పిల్లలు ఉన్నారు, అయినా వస్తారు. అంటే ఆ క్రేజ్ ఉందమ్మా ఆ ఎగ్జామ్కి. కాకపోతే ఏంటంటే, అంటే నేను కూడా ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఒకవైపు మనం పిల్లల అంశం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మా. అంటే పేపర్ టఫ్ చేయడంలో తప్పేం లేదు, కానీ అది అబ్సర్డిటీకి వెళ్ళిపోతుంది. అంటే అర్థం లేని టఫ్నెస్ అది. ఇప్పుడు ఆర్మీలో కోర్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయమ్మా, 3 కోర్, 4 కోర్, 5 కోర్, 33 కోర్ అని చెప్పి కోర్ హెడ్ క్వార్టర్స్. అంటే అది ఒక విధంగా చూసుకుంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అది పిల్లలకి ఎలా తెలుస్తుంది? అంటే గూగుల్ చేస్తే తెలుస్తుంది ఇది ఎక్కడుందని, కానీ జనరలీ యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్స్ ఇవి కాదమ్మా. అందుకే ఖచ్చితంగా పిల్లలకైతే అన్యాయం జరిగింది. యునైటెడ్ నేషన్స్ది మిలిటరీ ఆపరేషన్స్ గురించి, పీస్ కీపింగ్ ఆపరేషన్స్ గురించి విశ్వవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. వాళ్ళ షార్ట్ ఫామ్స్ ఇచ్చేసి ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం చేశారన్నది ఇంక దరిద్రం. అంటే యూ డోంట్ వాంట్ ద స్టూడెంట్ టు బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే అది ఎక్కడుంది, ఆ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది, పీస్ ఆపరేషన్ ఏ దేశంలో జరుగుతుందంటే చెప్పొచ్చు, కానీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అంటే అది అర్థం లేని క్వశ్చన్. అంటే ఖచ్చితంగా పిల్లలు ఫెయిల్ అయిపోవాలి, స్ట్రెస్కి గురైపోవాలి అన్న ఉద్దేశంతో చేసినట్టు పేపర్. మేడం ఇప్పుడు ఒక పీస్ ఆపరేషన్ ఆఫ్రికాలో ఈస్ట్ తిమోర్లో నడిచింది మేడం. ఈస్ట్ తిమోర్లో ఒక ఆపరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నడిచిందో అడగడంలో అసలు అర్థం ఉందమ్మా. పోనీ అక్కడ ఈస్ట్ తిమోర్లో ఏం జరిగింది, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే ఒక అర్థం ఉంది. అది 2003 నుంచి 2017 ఇది ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? నాకే తెలియదమ్మా. ఇంక పిల్లలకి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్స్టిట్యూట్లో ఇలాంటి పేపర్ చూసి సంవత్సరం కూర్చోబెట్టి పిల్లలకి ఏం పాఠాలు చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఏది చెప్పినా సరే వాడు బయట నుంచి అడుగుతున్నాడు. అంటే ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ లేనందువల్ల పిల్లలు కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీకి గురైపోతున్నారు.
ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో ఎలిమినేషన్ ప్యాటర్న్ మార్చారు అని అన్నారు. అంటే ఈ ఇయర్ ఏం మారిందని అంటే ఏం మాట్లాడుతున్నారు? అన్నీ మారిపోయాయి అన్నీ మారిపోయాయి. మై గాడ్. అంటే మ్యామ్ సాధారణంగా ఒక పేజ్లో ఓ 4-3 క్వశ్చన్లు ఉంటాయిగా, మెనీ పేజెస్ ఒక పేజ్కి ఒకటే క్వశ్చన్ ఉంది, ఓ స్టోరీ లాగా ఇచ్చాడు. అంత లెంగ్దీనా? అదే చెప్తున్నాను కదమ్మా, 45-46 పేజెస్ క్వశ్చన్ పేపర్ ఉంది. ఎవరు సరే ఈసారి ఇచ్చింది పేపర్? వాడు అడ్రస్ చెప్తే వాడిని వెళ్ళి లేపేద్దాం. వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాడు. స్టూడెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు సార్ నిజంగా. ఆర్ యూ డిమోటివేటింగ్ స్టూడెంట్స్? ఇది ప్రశ్న. అంటే నువ్వు రావద్దంటున్నావా, చేయొద్దంటున్నావా ఏంటి, నాకు అర్థం కాదు. అంటే టఫ్నెస్ పెంచొచ్చమ్మా, కానీ అది అర్థం లేని టఫ్నెస్ పెంచితే పిల్లోడు షాక్కి గురవుతాడు. మనం చాలామంది పొలాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, బంగారం అమ్ముకొని ప్రిలిమ్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు. మన 2 రాష్ట్రాల్లో తక్కువైనప్పటికీ నార్త్ ఇండియాలో పోతే ఇంకా వ్యసనం ఎక్కువ. సో అక్కడ పిల్లలు ఎంతో కష్టపడి రాస్తున్న పిల్లలు వాళ్ళు ఏమైపోవాలి అంటే ఎందుకు ఇలా ప్రభుత్వం చేస్తుందో అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ అయితే నేను ఇది ఒక కోణం. మనం రెండో కోణం చూసుకుంటే యూపీఎస్సీ వాడు ఏమంటాడంటే ఐ వాంట్ ద బెస్ట్, యూ ప్రూవ్ దట్ యు ఆర్ ది బెస్ట్. సో ఈ కోణం కూడా ఉందమ్మా. నేను ఇప్పుడు మీకు ఆ కోర్ హెడ్ క్వార్టర్స్ గురించి చెప్పాను కదా, దాని మీద ఒక ప్రశ్న వచ్చింది. 3, 4, 5, 33 ఈ 4 కోర్ హెడ్ క్వార్టర్స్ న్యూస్లో ఉన్నాయి. ఓకే. కానీ యూపీఎస్సీ వాడి అభిప్రాయం ఏంటి, ఇవి ఎక్కడున్నాయో నువ్వు తెలుసుకోవాలి. మీరు న్యూస్లో సెమీ కండక్టర్ అని పదం వినుంటారు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అని చెప్పేసి. యూపీఎస్సీ సాధారణంగా అసలు సెమీ కండక్టర్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇలాంటి ప్రశ్న అడుగుతుంది. మన దేశంలో ఎక్కడెక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఉన్నాయని అడిగాడు. ఇది ఎవరు చదువుతారు? ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా ఎక్కడైతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని చదువుతారు. అసలు యూపీఎస్సీ ప్యాటర్న్ ఇది కాదమ్మా, ఇలా అడగదు యూపీఎస్సీ. కానీ ఈసారి ఇలా అడిగినందువల్ల దానివల్ల ప్రాబ్లం. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా. సాధారణంగా ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ ఎకానమీలోనో, జాగ్రఫీలోనో, ఏమంటారు సైన్స్లోనో, మ్యాథమెటిక్స్లోనో ఎవరికి వచ్చింది అన్నట్టుగా అడుగుతారు. ఈయన ఎక్స్ ఒకప్పుడు అమెరికాలో ప్రొఫెసర్ లాగా పనిచేసేవాడు, ఈయనకు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఈయన ఎవడు? ఓహో. అంటే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన మనిషి సబ్జెక్ట్ కాదు, ఆయన ఎక్కడెక్కడ పనిచేసాడో ఎవరు ట్రాక్ చేయగలుగుతాడు మ్యామ్? ఇది ఎలా ఉందంటే ఓవరేసారి ఇల్లు ఎక్కడుంది చెప్పండి అన్నట్టు. అది ఎలా కుదురుతుందమ్మా? సో దానివల్ల పిల్లలు ఏంటంటే ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ మ్యామ్ ఏమవుతుందంటే, మీరు అనుకోవచ్చు ఒక 10 క్వశ్చన్లు కదా 100లోంచి ఇలా వస్తాయి, మిగతాయి బాగానే వస్తాయి కదా అని. కాకపోతే ఆ 2 hours ఎగ్జామినేషన్ గ్యాప్లో ఇవి మీ మీద చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. చాలా మ్యామ్ గేమ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ గేమ్ ఏంటంటే ఆ 2 hours మీ మైండ్ సెంటర్లో ఉండాలి. వీడు ఇలాంటి షాకులు ఇచ్చిన తర్వాత మైండ్ సెంటర్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ వణుకడం స్టార్ట్ అయిపోతారమ్మా పిల్లలు. ఎందుకంటే నేను చదివిన సబ్జెక్ట్ క్వశ్చన్లే లేవు అందులో. సో నాకు ఫస్ట్ షాక్ అవుతుంది, ఏంటి 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 ఆ 15-20 నిమిషాలు ఆ రీఓరియంటేషన్లే పోతాయి. కరెక్ట్. చాలామంది పిల్లలు ఆ లెందీనెస్ వల్ల మేము పేపరే కంప్లీట్ చేయలేకపోయామని చెప్పారు. ఎందుకంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది. క్వశ్చన్ మొత్తం చదవాలి, అర్థం చేసుకోవాలి, వాడు ఏం అడుగుతున్నాడు అనేది పాయింట్ పట్టుకునే సింపుల్ చాలా టైం పడుతుంది. 2 గంటలు అంటే 120 నిమిషాలు, 100 క్వశ్చన్లు, 1 నిమిషం 10 సెకండ్లు 20 సెకండ్లు మహా అయితే. 1 నిమిషంలో ఒక పేజ్ అంతా ఎలా చదువుతారు? చదివిన తర్వాత వాడు క్వశ్చన్ ఏంటి, ఇందులో ఆప్షన్స్ ఏంటి, ఇదంతా ఎలా కుదురుతుంది? అంటే టోటల్గా లక్ మీద డిపెండ్ అయిందంటే ప్యూర్ అంటే లక్కో మరి ఇంకేమనాలో తెలియదు మేడం. అసలు మ్యామ్ నేనేమంటానంటే పిల్లలకి నెక్స్ట్ సంవత్సరం ఎలా గైడ్ చేయాలో అర్థం కావట్లా. ఒక బుక్ సోర్స్ కరెక్ట్ లేదు,